సంవత్సరానికి కొన్ని లక్షల కంటైనర్స్ షిప్లో సముద్రం ద్వారా వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పటికీ అన్ని కంటైనర్స్ సేఫ్గా గమ్యానికి చేరలేకపోతున్నాయి. కొన్ని వందల కంటైనర్స్ సముద్రంలో వచ్చే ప్రతికూల పరిస్థితుల వల్ల అందులోనే పడిపోతున్నాయి. సో ఇలా సముద్రంలో పడిపోయిన కంటైనర్స్ పరిస్థితి ఏంటి? ఒకవేళ పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న కంటైనర్స్ మునిగిపోతే ఏం చేస్తారు? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్ 6,000 కార్గో షిప్స్ కంటైనర్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. కానీ కాలం గడిచే కొద్దీ అవి కూడా సరిపోవట్లేదని షిప్స్ అప్గ్రేడ్ చేస్తూ వాటికి ఉన్న కెపాసిటీ అండ్ సైజుని డబుల్ చేస్తున్నారు. ఇలా ఎక్కువ కంటైనర్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. కంటైనర్స్ని షిప్లో లోడ్ చేసేటప్పుడు అవి పడిపోకుండా వాటికి హైటెక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ని అరేంజ్ చేస్తారు. ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కొన్ని సముద్రంలో పడిపోతుంటాయి. ఇవి పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సముద్రంలో షిప్స్ రోజుల తరబడి ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ టైంలో తీవ్రమైన గాలులు, తుఫాన్లు వంటివి సంభవించినప్పుడు పెద్ద పెద్ద అలలు షిప్స్లో ఉన్న కంటైనర్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడేలా చేస్తాయి. దీనివల్ల వాటికి ఉన్న ఇంటర్లాకింగ్ సిస్టమ్ కూడా ఊడిపోయి కంటైనర్స్ పడిపోతుంటాయి. అలాగే ఓవర్లోడింగ్ చేయడం వల్ల అండ్ ఎక్స్పీరియన్స్ లేని షిప్స్ కెప్టెన్ చేసే మిస్టేక్ వల్ల కూడా జరుగుతాయి. ఇలా సముద్రంలో పడిన కంటైనర్స్లో ఉన్న మెటీరియల్స్ బట్టి వాటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ కంటైనర్స్లో పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకరమైన మెటీరియల్స్ ఉంటే, అంటే యాసిడ్స్, ఆల్కహాల్, డిటర్జెంట్స్ లాంటి మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు వాటిని రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటికి తీస్తారు. ప్రమాదకరం కాని కంటైనర్స్ సముద్రంలో మునిగిపోయి ఉండిపోతాయి. కొన్ని కంటైనర్స్ తేలుతూ ఒడ్డుకు కొట్టుకొస్తుంటాయి. కానీ హజార్డస్ కంటైనర్స్ సముద్రంలో పడినప్పుడు షిప్ ఓనర్స్ ఆ కంటైనర్స్ ఏ ప్లేస్లో మిస్ అయినాయో వాటి లొకేషన్ సిగ్నల్ని మ్యారిటైమ్ అడ్మినిస్ట్రేషన్కి పంపించాలి. అప్పుడు రెస్క్యూ ఆపరేషన్ టీం కంటైనర్స్ మిస్ అయిన ప్లేస్కి వెళ్ళి దాన్ని ట్రాక్ చేస్తారు. అయితే అది అంత ఈజీ పని కాదు. ఎందుకంటే కంటైనర్స్ మిస్ అయిన లొకేషన్ని షిప్ ఓనర్స్ చెప్పినా అండ్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉన్నా కానీ సముద్రంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు కంటైనర్స్ని వాటి ప్లేస్ నుండి వేరే చోటుకి వెళ్లేలా చేస్తాయి. సో వన్స్ కంటైనర్ని ట్రాక్ చేసిన తర్వాత రిమోట్ ద్వారా ఆపరేట్ చేయబడే అండర్ వాటర్ వెహికల్స్ని సముద్రం లోపలికి పంపిస్తారు. వీటిని ఆర్ఓవి అంటారు. ఈ ఆర్ఓవీలకి చూడడానికి లైటింగ్ సిస్టమ్ మరియు కెమెరాలు అమర్చబడి ఉంటాయి. సో వీటి ద్వారా పైనుండి ఆపరేటర్స్ ఆర్ఓవి ఎక్విప్మెంట్ని కంట్రోల్ చేస్తారు. సో వన్స్ ఆర్ఓవి ఎక్విప్మెంట్ కంటైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంటైనర్స్ యొక్క 4 కార్నర్స్కి చైన్ రోప్ని అటాచ్ చేస్తుంది. తర్వాత క్రేన్ ద్వారా ఆ కంటైనర్ని పైకి లేపుతారు. ఇలా 2019లో వన్ యాపస్ అనే కంపెనీ యొక్క లార్జ్ కార్గో షిప్ పసిఫిక్ మహాసముద్రాన్ని క్రాస్ అయ్యేటప్పుడు సముద్రంలో వచ్చిన తుఫాన్ వల్ల 1800 కంటైనర్స్ లాస్ అయ్యాయి. దీనివల్ల ఆ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోయింది. ఇది చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదం. అంతేకాకుండా కార్గో షిప్స్ ఫేస్ చేసే ఇంకో మెయిన్ ప్రాబ్లం పైరేట్స్, అంటే సముద్రపు దొంగలు. ట్రాన్స్పోర్టేషన్ టైంలో కార్గో షిప్స్ మీద సముద్రపు దొంగలు అటాక్ చేసి కంటైనర్స్ని దొంగలిస్తారు. ఆ కంటైనర్స్లో ఉన్న మెటీరియల్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని ఇల్లీగల్గా అమ్ముకుంటారు. వీటినే మనం స్మగుల్ గుడ్స్ అంటాం. ఒక 2020లోనే 3000 కంటైనర్స్ పైగా పైరేట్స్ దొంగతనం చేశారు.